గురించి ఎక్సలెంట్గా ఉంది. ఎలా ఉన్నాయి పథకాలు, ఎలా ఉన్నాయి? ఎవరు చేశారు చెప్పు? 5 ఏళ్ళు అంతకుముందు టీడీపీ వచ్చింది, ఏం చేసింది మనకి? ఏం లేదు. ఎంతో కొంత కింద స్థాయి నుండి బాగుపడుతూనే ఉన్నాడుగా. ప్రతి వాళ్ళకి పథకాలు అందుతూనే ఉన్నాయి. ప్రతి కుటుంబం నాకు ఇది అందలేదు అనడానికి లేనే లేదు. నాకడ ఈవెన్ పాంప్లెట్లతో సహా ఉన్నాయి. ఈ కుటుంబానికి ఎంత వచ్చింది, ఈ కుటుంబానికి ఎంత వచ్చింది, ఈ కుటుంబానికి ఎంత వచ్చిందని. ఇంకేం కావాలి? ప్రజల వద్దకు పోయింది కదా డబ్బులు. మధ్యలో దళారులు లేరు కదా ఇప్పుడు. డైరెక్ట్గా ఎవరి అకౌంట్లో వాళ్ళు పడుతున్నాయి. ఇంకేం కావాలి? ప్రతిపక్ష ఆరోపణ ఏంటంటే పేదల వరకు చేరట్లేదని కూడా. ఇంకా అవన్నీ చేస్తూనే ఉంటారు. ఇప్పుడేముంది? వీళ్ళు చేసిన వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు చేయలేదా, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేయలేదా? ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. మనకు ఎలా జరిగింది. ఇంతకుముందు ఇవి ఉన్నాయి కదా, జన్మభూమి కాదు, పెన్షన్లు. బారులు తీరేవాళ్ళు, ముసలోళ్ళు వాళ్ళు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేసేవాళ్ళు. ఈరోజు ఉదయానికల్లా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడిపోవాలి. పాడికి ఇంటికాడికి వస్తున్నాయి కదా. ఇంకేముంది? వాళ్ళకి ఇబ్బంది ఏముంది? వాలంటీర్లు నెగిటివ్ ఎలా? ఎవడో ఒకటి చేసిన. ఇప్పుడు మంచి జరగాలనే కదా జగన్ కూడా చేసేది. మంచి పథకాలు అందాలనే చేస్తాడు. ఎవడో ఒకడు ఉంటాడు తప్పు చేసేవాడు. వాడి దృష్టిలో పెట్టుకొని మొత్తం ప్రభుత్వమే తప్పు అంటే మనం ఎలా చేయగలుగుతాం? సూపర్గా ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. డైరెక్ట్ లబ్ధిదారులకు తింటున్నాయి కాబట్టి పథకాలు నెంబర్ 1 ఉన్నాయి. అంటే పథకాలు పేదలకు చేరట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటారని ప్రతిపక్ష ఆరోపణ. ఏం లేదండి, అదంతా దుష్ప్రచారం తప్పితే జగన్ పరిపాలన బాగానే ఉంది. ప్రజలకు మాత్రం ప్రతి పథకం డైరెక్ట్గా ప్రజలకే చేరుతుంది. వాలంటీర్ వ్యవస్థ కూడా బాగానే ఉంది. పరిపాలన మాత్రం అన్ని వర్గాలు, పార్టీలకు అతీతంగా, ఏ పార్టీ కులాలకు అతీతంగా అందరికీ పథకాలు చెందుతున్నాయి డైరెక్ట్. అంటే కొంచెం అక్కడ పక్షపాతం కూడా ఉంది పథకాలు ఇచ్చే దాంట్లో కూడా వినపడుతుంది. అంటే పేదవాళ్ళకి ఇవ్వటం పక్షపాతమే. జగన్ పక్షపాతం అది. అన్ని పేదలకి డైరెక్ట్గా పోతుంది కదా పథకాలు. ఇప్పుడు మీడియేటర్ కానీ నేను లేకపోతే ఇంకొకరు లంచాలు తీసుకుంటే అది లేదు కదా. డైరెక్ట్గా పథకాలు వాలంటీర్ల ద్వారా వ్యవస్థ నెంబర్ 1 నడుస్తుంది. మళ్ళీ జగనే సీఎం. జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం నాశనం అయిందని ప్రతిపక్షం అంటుంది కదా. వాళ్ళు అదే కదా. అంటే నెక్స్ట్ వాళ్ళు రావాలంటే ఏదో దుష్ప్రచారం చేయాలి కాబట్టి జగన్ పైన చేయడం తప్పితే ఇప్పుడు ఏబిఎన్ ఛానల్, ఈ ఛానల్ ఈనాడు ఇలాంటి కాలనీలు కానీ ప్రతి ఒక్క పథకాలు కానీ అందరికీ చెందుతూ ఉన్నాయి. టీడీపీ వాళ్ళకి కూడా చెందుతున్నాయి. టీడీపీ వాళ్ళకి కూడా, బీజేపీ, ఏ పార్టీకి అతీతంగా అన్నీ సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. జగన్ వచ్చాక రౌడీ రాజ్యం అయింది, సైకో అని చెప్పి కూడా బిరుదులు కూడా ఇస్తున్నారు. అసలు ఎక్కడ కేసులు అనేది లేవండి. అసలు కేసులు అనేవి ఎక్కడ కూడా లేవు. టీడీపీ వాళ్ళ మీద కానీ ఇక్కడ మా దర్శన నియోజకవర్గంలో అయితే అసలు ఎక్కడ ఎవరి మీద కేసు, మీరు కావాలంటే పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ చేయండి. టీడీపీ వాళ్ళ మీద కానీ లేకపోతే ఇంకొక పార్టీ వాళ్ళ మీద కానీ ఎక్కడైనా కేసులు పెట్టినట్టు కానీ ఎక్కడా లేదు. బాగానే ఉంది, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు బాగానే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందరికి అందుబాటులో ఉంటున్నాడు జగన్. ఇబ్బంది ఏం లేదు దాని గురించి. అంటే పథకాలు పేదల వరకు చేరట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని ప్రతిపక్షం అంటున్నారు. అవన్నీ అవాస్తవాలు. ఎవరికి చేరకపోతే ఇప్పుడు జగన్ వచ్చేమి ఇట్లేదు. జగన్ పంపించిన డబ్బులు ఇచ్చేది వీళ్ళు వాలంటీర్లు అన్నీ ఇస్తున్నారు. పింఛన్లు కానీ అవన్నీ బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. మాకు కూడా వస్తుంది పింఛన్. తెచ్చిస్తారు. అంటే ఒకసారి 5వ తారీఖు కూడా అట్టే ఉంది. 1వ తారీఖు వస్తుంది. పరిపాలన బాగానే ఉంది. కాకపోతే ప్రతిపక్షం అనేది వేరు. ఎందుకంటే నువ్వు బాగుపడుతున్నావు అనుకో, వ్యసనం అన్నమాట నాకు. అట్లా ప్రతిపక్షం గురించి ఏమి ఇబ్బంది ఏముందో. ఏ పరిపాలన మళ్ళీ మందే పరిపాలన వస్తుంది, జగన్దే వస్తుంది పరిపాలన. బాగుంది. పథకాలు బాగున్నాయి. పథకాలు పేదల వరకు చేరట్లేదని ప్రతిపక్ష ఆరోపణ. దానిపై మీ అభిప్రాయం? పేదలకి 100% అందాయి. వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని కూడా అంటున్నారు ప్రతిపక్షం. ఏం లేదు, అందరికి అనుకూలంగానే ఉన్నాయి. వాలంటీర్ వ్యవస్థ ప్రతి ఒక్కరికి అందరికి అందుబాటులోనే ఉన్నాయి. ప్రతి ఇంటికి తిరుగుతున్నారు, బాగానే ఉంది. చంద్రబాబు అంటే అందరికి వస్తుంది. ఏ పార్టీ లేదు, అన్ని పార్టీలకు అనుకూలంగానే ఉంది, ఇబ్బంది లేదు. జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం నాశనం అయింది, మొత్తం రౌడీ రాజ్యం అయిందని ప్రతిపక్ష ఆరోపణ. దాని మీద మీ అభిప్రాయం? ప్రతిపక్షాలు కాబట్టి అంటుంటాయి, అవి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టీడీపీ, జనసేన గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన పార్టీ ఇంకా కొద్దిగా కష్టపడితే 175 సీట్లు వస్తాయి. 175 వచ్చే అవకాశం ఉంది. రాదని మీరు ఎలా చెప్పగలుగుతారు? అవకాశం ఉందా? ఉంది, రాదు అని మనం అనలేం కదా. వస్తాయి. ఓకే.
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు జగన్ అని కూడా ప్రతిపక్ష ఆరోపణ, దానిపై మీ అభిప్రాయం? అంటే ఇప్పుడు మీ పథకాలు ఇస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు, జనాలకు ఇస్తున్నాడు, ఎంత సరే కానీ అప్పులు కూడా పెంచేస్తున్నాడు కదా అంటున్నారు. లోటు బడ్జెట్ ఉన్నప్పుడు ఈ అప్పుల పాలు పెంచేది ఏం లేదు, ఆటోమేటిక్గా పెరుగుతాయి. అవి పెంచేయడానికి ఏముండదు ఆడ. ఆల్రెడీ ఇప్పుడు మనం ఏమన్నా మన స్టేట్ ఏమన్నా అప్పులు ఆల్రెడీ అవి ఉన్నాయి కదా, గత ప్రభుత్వంలోనే అప్పులు అవి ఉన్నాయి, అవి కంటిన్యూషన్ అవుతాయి. మరి మనకేమి ప్రత్యేకంగా ఐటీసీ ఇంకేమి అభివృద్ధి చెందలేదు కదా, చెందినప్పుడు అవి ఆటోమేటిక్గా క్లియర్ అవుతాయి. ఇది అమ్మఒడి, నాడు నేడు, ఇంగ్లీష్ మీడియం, వీటిపైన మీ అభిప్రాయం? బాగుంది. అంటే వాటిల్లో కూడా స్కాములు జరిగినాయి కూడా అన్నారు కదా. స్కాములు జరిగితే ఈరోజు పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పోయే పరిస్థితిగా ఉండదు. స్కాములు జరిగితే స్కాములు జరగలేదు కాబట్టి 100% న్యాయం చేశాడు కాబట్టి పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రైవేట్ స్కూల్ నుంచి. జగన్ పాలన బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు కూడా అందుబాటులో బాగానే ఉన్నాయి. అంటే పథకాలు ఈ పాలనలో ఆ మాట ఏమి ఉండదు, బాగానే ఉంది. అదేం లేదా? లేదు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు జగన్ అని కూడా ప్రతిపక్షం ఉంటుంది, దానిపైన మీ అభిప్రాయం? అంటారు ప్రతిపక్షానికి రెండో పని ఏముంది, ఆ మాటలు అని చెబుతూ ఉంటారు అంతే. అప్పులు చేసేస్తున్నాడు, పెంచేస్తున్నాడు అంటున్నారు కదా, దానిపైన? అదేం లేదు, బాగానే ఉంది. గురించి మీ అభిప్రాయం? బాగానే ఉంది బాయ్. పథకాలు ఎలా ఉన్నాయి? ఇంకా బాగానే ఉంది. పథకాలు పేదల వరకు చేరట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటారని ప్రతిపక్ష ఆరోపణ, దానిపైన మీ అభిప్రాయం? అదేం లేదు, అర్హత ఉన్నది చూసుకుంటున్నారు, అదేం లేదు. అర్హత అంటే వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అంతే. అర్హత ఉంటే అంతే. వాళ్ళకి ఇచ్చి అంటే అదేం లేదు. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? బాగానే ఉంది. చంద్రబాబు జగన్ పాలన బాగానే ఉందన్న. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు అందరికి బాగానే అందుతున్నాయి. మరి ప్రతిపక్ష ఆరోపణ పథకాలు పేదల వరకు చేరట్లేదు, వాళ్ళకి ఇచ్చుకుంటున్నారని ఉంది, మరి దానిపై అది అన్ని అందుతున్నాయి కదా అందరికి, ప్రతి ఒక్కరికి 90% అందరికి అందుతున్నాయి, ప్రజలందరికీ పథకాలన్నీ. వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అంటారు కదా? లేదు లేదు, అదేం లేదన్న, అందరికి బాగానే అందుతున్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదన్న, అందరికి ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్ వ్యవస్థ సూపర్గా ఉందన్న. ఇంటింటికి వచ్చి పథకాలన్నీ చెప్తున్నారు, అవగాహన బాగానే చేస్తున్నారు. పింఛను ఉదయాన్నే 5 గంటలకల్లా వచ్చేస్తున్నారు. వ్యవస్థ బాగానే ఉంది వాలంటీర్ వ్యవస్థ. లేదు లేదు, అదేం లేదన్న, ప్రతిపక్షాలు ఎన్నేం చెప్తారన్న, వాలంటీర్ వ్యవస్థ సూపర్గా ఉంది. జగన్ వచ్చాక అంత రౌడీ రాజ్యమైంది, రాష్ట్ర నాశనమైంది అనేది ప్రతిపక్షం ఉంటుంది, దానిపైన మీ అభిప్రాయం? ఎందుకైందన్నా నాశనం, ఎందుకైందన్న? జగన్ పాలన బాగానే ఉంది. వాళ్ళు పోతా చంద్రబాబు నాయుడు అన్ని అప్పులు చేసిపోయా, తర్వాత ఇప్పుడు అభివృద్ధి కావాలంటే అంత పెట్టుబడులు రావాలి కదా. ఇప్పుడు అంత చేయాలంటే అందరికీ పథకాలు ఇస్తున్నారు, డబ్బులు నుంచి తేవాలా, పోతా అన్ని అప్పులు చేసిపోయా చంద్రబాబు నాయుడు. లేదు లేదు, అదేం లేదన్న, అందరికి పథకాలు ఇప్పుడు కానొస్తుంది కదన్న. జగన్ అప్పులు చేశాడు అంటున్నారు, తెచ్చిన డబ్బులల్లా పథకాల రూపంలో అందరికి ఇస్తున్నారు కదా, అందరికి ప్రతి ఇంటికి డబ్బులే పడుతున్నాయి కదా. బాగానే ఉంది, ఆయన వచ్చిన పరిపాలన బాగానే ఉన్నది, బాగానే చేస్తున్నాడు. పిల్లలకు కానీ 45 సంవత్సరాలకు కానీ వృద్ధాప్యాలకు కానీ బాగానే చేస్తున్నాడు. ఆ ఇబ్బంది ఏమి లేదు సార్ వచ్చినాక. పథకాలు పేదల వరకు చేరుతున్నాయా? చేరుతున్నాయి. మరి ప్రతిపక్షం అంటుంది పథకాలు వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, పేదలకు అందట్లేదని. సరిగ్గా ఎవరు అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు. ఎలా చేస్తున్నారు? ఇక వాళ్ళు కూడా అనుకూలంగానే చూస్తున్నారులే, ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళని కూడా వారానికి వస్తున్నారు, చూసిపోతున్నారు, అనుకూలంగానే ఉంది. వాళ్ళు కూడా పర్లా. పెన్షన్ వస్తుందా? వస్తున్నారు, 1వ తారీఖులు ఇస్తున్నారు పెన్షన్లు కూడా. 1వ తారీఖులు పెన్షన్లు కూడా ఇస్తున్నారు. మరి ప్రతిపక్షం ఏమంటుందంటే జగన్ వచ్చాక మొత్తం రౌడీ రాజ్యం అయిపోయింది, నాశనం చేశారు రాష్ట్రం అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం? సరేలే, నువ్వు ఎవరు అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతుంటారు, అది మనం చెప్పేది కాదు. ఎందుకంటే రకరకాలుగా మాట్లాడుతుంటారు. సరేలే, ఇప్పుడు ఎందుకంటే పరిపాలన అనేది అందరికీ అనుకూలంగా చేసేవాడే నాయకుడు, అన్నీ అనుకూలంగా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మరి 13 జిల్లాలను పరిపాలన, ఒక ఇంట్లో 2 పిల్లలను ఒక భార్యను పెట్టుకొని సంసారం సక్రంగా చేయలేకపోతుంటే 13 జిల్లాలను పరిపాలించాలంటే మాటల ఆయన అందరికీ అనుకూలంగానే చేస్తున్నాడు, ఇబ్బంది ఏం లేదు దాని గురించి. సరేలే, రకరకాలుగా మాట్లాడుతుంటారు, అది మనం చెప్పేది కాదు. ఎవరు అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు. నేను చెబుతుంటే నీకు 2 పిల్లలను పెట్టుకుని ఒక భార్యతో సంసారం చేయలేకనే ఇబ్బంది పడుతున్నారు. మరి 13 జిల్లాలను పరిపాలించాలంటే మాటల అందరికీ అనుకూలంగానే బాగానే న్యాయం చేస్తున్నాడు, అందులో ఏమంటే ఇబ్బంది లేదు, సమస్య లేదు నాయన.